సౌత్ బ్యాక్ వచ్చారా అందరూ పట్టుకుంటారు. అందరికీ నమస్కారం. పెద్దలు గవర్నమెంట్ శ్రీనివాసరావు గారికి నమస్కారం తెలియజేస్తూ అది వేదికైనటువంటి కీబోర్డ్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ గారైన స్పెషల్ ఆఫీసర్ గారికి ఆర్డీఓ గారైన సుధాసాగర్ గారికి మరియు ఈ వేదికైన ఇతర పెద్దలు కార్పొరేటర్స్ ఎక్స్ కార్పొరేటర్స్ మరియు ఇన్ఛార్జెస్ అదేవిధంగా నాలెడ్జ్ పార్ట్నర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మార్గదర్శకులకు మరియు బంగారు కుటుంబాలకు కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ బేసికలీ పీపుల్ అనే కార్యక్రమం గురించి ఆల్రెడీ ఇప్పటివరకు పెద్దలు మాట్లాడారు. వాళ్ళ చేయాలనే సంకల్పం ఎవరికైతే ఉందో వాళ్ళు ఆ 10% సభ్యులు అంటే జనాభాలో 100 మంది ఉంటే 10% పీపుల్ ఎవరైతే సమాజం గురించి సమాజం ఏదో చెయ్యాలనే ఉండాలి ఆ ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో సమాజంలో అట్లాడేటువంటి వాళ్ళకి నీడ్స్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది, రకరకాల అవసరాలు ఉంటాయి. సో ఒకరికి ₹1000 ప్రతి నెల నేను సేవ చేయడానికి ఉపయోగించగలుగుతాను. సో ఈ ₹1000లో ₹500 ఒక ఇందాక మనం వీడియో చూసుకున్నాం, ఒక 86 సంవత్సరాల గల ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆవిడని అందరూ వదిలేశారు. అంటే వాళ్ళ కొడుకులు కానీ కూతురు కానీ అందరూ సమాజం నుంచి వదిలేశారు, ఆవిడని ఎవరిని పట్టించుకోవట్లేదు. అలాంటి వ్యక్తిని ఒక పారిశుద్ధ్య కార్మికురాలు తన సొంత తల్లిలా చూసుకొని ఆవిడకి ఆవలా పాలలా చూస్తుంది. అలా మనం కూడా చేసి ఆవిడకి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ₹1000 మా అయితే ₹500 కానీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి సర్వీసెస్ ఏవైతే చేయగలమో దాన్నే పీపుల్ అంటారు. సో ఇందాక మన ఎక్స్ కార్పొరేట్ సాధిక చెప్పారు, ఇది మన నియోజకవర్గంలో అంతకు ముందు ఎప్పటి నుంచి 1.5 years నుంచి స్టార్ట్ అయి జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే శాసనసభ్యులు ఎన్నికయ్యారో అప్పటి నుంచి దీన్ని విస్తృతంగా చేయడం మొదలు పెట్టారు. దీనికి నిదర్శనం చాలా ఉన్నాయి. KGH లో చేసిన CSR కాంపోనెంట్ నుంచి అన్నిటికీ ఎమ్మెల్యే గారి కారణం బేసికల్లీ. అదే విధంగా మనకి మన జోన్ లో ఈ రోజు 39వ వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ రిపేర్ సుందరంగా తయారు చేయడం జరిగింది. అది మన ఎమ్మెల్యే గారి కారణం. అదే విధంగా ఇక్కడ ఉన్న మన నియోజకవర్గంలో సుమారు 2000 పైన ఈ వేలంతా కుట్టి మిషన్ చెప్పించడం జరిగింది. సో ఇది కూడా ఎమ్మెల్యే గారి కారణం. సో CSR కాంపోనెంట్ పీపుల్ కార్యక్రమాన్ని మన విశాఖపట్నంలో సో మన ఎమ్మెల్యే గారు దిశానిర్దేశం చేస్తూ ఆయన చాలా సుగ్గా పాల్గొంటూ ఇక్కడ సమాజానికి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్స్ అన్నింటికి పెయింటింగ్స్ కానీ లేదా అక్కడ పంపులు వేసి పిల్లలందరూ ఆకట్టుకునే విధంగా తయారు చేయడం దగ్గర నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో కూడా అంటే జీవన్స్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీసే కాదు CSR నుంచి కూడా అదే విధంగా 4 నుంచి 18 కోట్లు తెచ్చి SL కెనాల్ ని ఇంప్రూవ్ చేసి అక్కడ సుందరంగా తయారు చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆల్రెడీ 4 నుంచి 18 కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నర్ ఎమ్మెల్యే గారు CSR కాంపోనెంట్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఇండస్ట్రియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అదే విధంగా ఇంకా HDFC బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి మోడర్న్ స్ట్రీట్ లైట్స్ కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. అది కూడా తొందరలోనే మనకి కొన్ని ఏరియాలో ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవన్న దగ్గర సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడికి వచ్చిన మార్గదర్శకులు కానీ సో బంగారు కుటుంబాలు కానీ వీళ్ళన్నీ కూడా మీ అందరికీ ఏమేమి కావాలని అన్ని కూడా సర్వే చేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బందిలో. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అందరికీ కూడా ఎవరికి ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఇంకా ఒక 4000 మంది బంగారు కుటుంబాలు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకా మార్గదర్శనం కూడా రావాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ఈ కార్యక్రమం ఇది సమాజాన్ని పనికొచ్చే కానీ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నమాట. సొసైటీకి మనం ఏమి ఇవ్వగలము అనే దాని కదా ఇట్స్ నాలెడ్జ్ ఇవ్వచ్చు,
లేదా దిశానిర్దేశం చేయొచ్చు, గైడెన్స్ చేయొచ్చు, లేదా మనకి ఎంతో కొంత 500 రూపాయల నుంచి ఎంతైనా సహాయం చేయడానికి అవకాశం ఉంది ప్రతి నెల, లేదా వన్ టైం 5000 రూపీస్. సో ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా సమాజానికి మరియు ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి పనికొచ్చే కార్యక్రమం కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ పీపుల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతుంది. సో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు డైరెక్షన్ లో ఇంకా విజయవంతం అవుతుందని మరింత విస్తృతంగా ఈ కమ్యూనిటీ పరంగా కానీ పూజల పరంగా కూడా ప్రతి ఒక్కరు లబ్ధి పొందేందుకు చర్యలు తీసుకోవడానికి తెలియజేస్తుంది. అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా జోనల్ కమిషనర్ గారు మావయ్య నాయుడు గారికి, అలాగే మా ఏపీ పద్మ గారికి, అలాగే మా శివప్రసాద్ గారు, అలాగే మా సాదిక్ గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మా మనీష్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు, అందరికి కూడా మా కూటమి నాయకులకు అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తగ్గించడానికి ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా సమతుల్యంగా ఉండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈ పూర్తి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం లోకేష్ గారు అందరూ కలిసి ఒక అద్భుతమైన డిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు, ఎవరు కూడా మౌలిక సదుపాయాలు లేకుండా జీవించకూడదు, ఒక మంచి జీవితాన్ని గడిపే విధంగా మనం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనం కూడా వాటిని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని మనం ఎదుర్కోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఏదో ఒక రూపంలో చేయనివ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. దానికి సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బంగారు కుటుంబాలని ఆదుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే ఈ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారో కొంతమంది ఆర్థికంగా సాయం చేస్తున్నారు, కొంతమంది యూనిట్ గా సాయం చేస్తారు. రకరకాలుగా కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రావచ్చు, అలాగే చాలా మంది ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం పోర్ట్స్తో పాటు వేదాంత గ్రూప్ సపోర్ట్ చేస్తూ ఉంది, ఆర్సెల్ మెటల్ గ్రూప్ సపోర్ట్ చేస్తూ ఉంది, అలాగే ఓఎస్ఎల్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది, ఈసీటీపీఎల్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకా చాలా మంది మనకి జిఆర్టీ కానీ, హెచ్పిసిఎల్ కానీ, అలాగే శ్రీ విశ్వ కానీ, ఎస్ఎన్ కాలేజ్ కానీ, ఇంకా జయలకాష్ కానీ, జిఆర్టీ, వైశ్వరాజు, శ్రీ విశ్వ, చైతన్య కాలేజ్, చాలా మంది ఇంకా ఏమైనా మర్చిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ వాళ్ళకి ఎంత అవకాశం ఉంటే అంత సపోర్ట్ చేస్తూ ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన సాయాన్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా మనం ఏదో ఒక రూపం హెల్ప్ పొందే విధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో మీరు చూస్తే గతంలో జూనియర్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ కంప్యూటర్ ల్యాబ్ దగ్గర నుంచి సోలార్ దగ్గర నుంచి ఎక్కడైనా చిన్న చిన్న పెయింట్లు పోయినా కూడా మన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేయడం జరిగింది. సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో దానికి అంత ప్రయారిటీ ఇచ్చాం. అలాగే కేజీహెచ్ లో కూడా మీరు ఒకసారి కేజీహెచ్కి వెళ్తే ఇవాళ అన్ని రకాల వైద్య పరికరాలు కానీ అన్ని రకాలటువంటి నీట్ గా క్లీన్ అండ్ క్లీన్ గా శుభ్రంగా ఉంది ఇవాళ. ఇంకా దానికి కావాల్సినటువంటి బ్లాక్లు కూడా సిఎస్ఆర్ లోనే కట్టించడానికి మేము రెడీ అవుతా ఉన్నాం. సో ఈ విధంగా అన్ని విధాల శక్తివంతులు లేకుండా మేము ఇవాళ ఈ ప్రజలకు ఏం కావాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా సాయం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమం ఏ విధంగా అమలు జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా చేరువవుతుందని కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా వంతు సహాయంగా దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక 600 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకొక 600 కుట్టు మిషన్లు కూడా ఒక 2 నెలల్లో ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే మేము సాయం చేస్తా ఉన్నాం. మేము ఇచ్చే కుట్టు మిషన్తో వాళ్ళకి ఏమి అయిపోదు.
సో ఒక అవకాశంగా వాళ్ళు చేతి పని చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కూడా మీరు దాన్ని కరెక్ట్ గా ఎవరి మీద ఆధారపడకుండా మీకు అందిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని మీ పిల్లల్ని ఉన్నతమైన చదివించుకోవడమే లక్ష్యం. ఎప్పుడైతే మీ పిల్లలు ఉన్నతంగా చదువుకుంటారో ఆటోమేటిక్ గా మీరు ఆర్థికంగా ఎదుగుతారు. మెయిన్ అదొకటే, ఇంకేం లేదు. ఎటు వచ్చినా కూడా మీరు ఆర్థికంగా కొంచెం బాగుంటే మీ పిల్లల్ని ఉన్నతమైన చదివించుకుంటారు. సో బాగా చదువుకుంటే మీ కుటుంబం కూడా అభివృద్ధి జరుగుతుందని ఒక ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం మీ నియోజకవర్గం ఇప్పుడే మా జడ్సీ గారు చెప్పినట్టుగా ఒక ఎస్ఎల్ కెనాల్ కాదు, రోడ్లన్నీ కూడా మీరు గతానికి ఇప్పుడు చూసుకుంటే రోడ్లన్నీ కూడా అద్భుతంగా వేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేకుండా. ఎక్కడ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. ఇంకా పూర్ణ మార్కెట్ దగ్గర నెహ్రూ బజార్ దగ్గరికి వచ్చి ఏవైతే ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నా అన్నింటినీ కూడా టేకప్ చేశాం. అతి త్వరలో వాటిని కూడా అద్భుతంగా నిర్మిస్తాం. ఒక స్టేడియం దగ్గర కానీ, జనతా బజార్ కానీ ఒకటి కాదు, ఏవైతే మనం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చబోతా ఉన్నాం. ఇంకా ఎక్కడున్నా కూడా మా దృష్టికి వస్తే అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తాం, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతామని చెప్పాం. అదే మాట మీద కూడా నిలబడతామని కూడా మేము తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఇస్తాం. మా పీపుల్ టీమ్ లో చాలా చక్కగా ప్రతిరోజు మార్నింగ్ చేస్తుంది. ఇక్కడ నుంచి వార్డులు కూడా పర్యటిస్తాం. వార్డుల్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడైనా ఇంకా ఏమైనా డెవలప్ చేయాలా, ఇంకెక్కడైనా ఏమైనా చేయాల్సినవి కానీ, ఏమైనా రజక చౌదరికి సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని తీసుకొస్తా ఉన్నాయి. అలాగే ఇంకేమైనా ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. బీచ్ రోడ్డు కూడా పూర్తిగా మీరు చూసుకుంటే గతానికి ఇప్పుడు బీచ్ రోడ్డు కూడా రోడ్డు దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు అద్భుతంగా తయారు చేశాం. ఇంకెక్కడైనా మా దృష్టికి ఏమైనా వచ్చినా ఆ జాలాపేట జంక్షన్ కూడా పార్క్ లా తయారు చేసి వాళ్ళకి మెట్లు అనుకోవడానికి అక్కడ కూడా కొన్ని నెట్స్ అనుకోవడానికి అక్కడ కూడా కొన్ని షెడ్లు కూడా నిర్మిస్తా ఉన్నాం. ఇంకేమైనా ఉన్నా కూడా మా దృష్టికి వస్తే వాటిని కూడా పూర్తి చేసి ఈ ఓల్డ్ సిటీని గతంలో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చే విధంగా తయారు చేస్తామని తెలియజేసుకుంటూ, ఇందులో కూడా మా ఆటోలు కానీ చేసి అందరూ కూడా భాగస్వాములు, అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనే మన అందరం ఆనందంగా అందరికీ ఏం లేదు. సో రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి సహకరిస్తున్న మా పీపుల్ టీం కానీ అధికారులు కానీ పేరుపైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెక్స్ట్ కందుల నాగరాజు గారు ట్రస్ట్ 3 ప్రోగ్రామ్స్ సౌత్ కాన్స్టిట్యుయెన్సీ నుంచే సెలెక్ట్ అయ్యాయండి. మనం అందరూ యాక్చువల్ గా అది లైవ్ లో ఉంటే చూద్దాము, బట్ ఇంకా లైవ్ అవ్వటం లేదు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో మీ అందరికీ ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫెలిసిటేషన్ అనేది మేము కొంతమంది మార్గదర్శకులను ఐడెంటిఫై చేస్తామండి. బేస్డ్ ఆన్ ఎంతమంది రిజిస్ట్రేషన్స్, అంటే ఎన్ని కుటుంబాలు వాళ్ళకి రిజిస్టర్ చేశాము, అడాప్ట్ చేసుకున్నారు, అండ్ ఎంతమంది బంగారు కుటుంబాలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. బంగారు కుటుంబాలు మార్గదర్శకులు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కమ్యూనిటీ లెవెల్ కాకుండా నార్మల్ గా ఫ్యామిలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు సార్ చేతుల మీదుగా మేము సత్కారం చేయాలనుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ హెచ్డిఎఫ్సి కమ్యూనిటీ నీడ్స్ వాళ్ళు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారండి. స్కూల్లో డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ అనేది విద్యార్థులకు లేదండి. సో మోర్ దెన్ 500 స్టూడెంట్స్ ఉన్న స్కూల్ కి డైనింగ్ హాల్ వాళ్ళు రెడీ చేయడానికి ఒప్పుకున్నారండి. సో హెచ్డిఎఫ్సి వాళ్ళని మేము వేదిక మీదకి రమ్మని కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి. ఈ P4 మనకి ఈ ప్రోగ్రామ్ స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, కాన్స్టిట్యుయెన్సీ వైజ్ 3 లెవెల్స్ లోని జరుగుతుందండి. మనకి స్టేట్ వైజ్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి రైస్ కార్డ్ లో నేమ్ ఎలిజిబుల్ అవి రావడానికి కూడా
తెలియనప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ హాస్పిటల్కి కూడా చాలా ఉపయోగపడ్డారండి, గైడెన్స్ ఇచ్చారు. సో మేడం గవర్నమెంట్ వెల్ఫేర్ రిలేటెడ్ అంటే పర్సనల్ కూడా మేడం వెల్ఫేర్ యాక్టివిటీస్ షుడ్ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్. We need to appreciate us. So మేడం కి మనం ఎస్ఎన్ కాలేజ్ మోసింగ్ ఏ ఆనంద్ గారండి. Everything is being provided by the fisheries department. So రాష్ట్రంలో ఆర్థిక కూడా ఆర్థికంగా సామాజికంగా ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే వాళ్ళ పిల్లలు చదివిస్తే వాళ్ళు కూడా సమాజం అన్నిగా సదుపాయాలు పొందే అవకాశం వారు ఆ ద్వారా చేశారు వారు ఆరోగ్యం అలాగే ఇంకో నామకరణం కూడా అధికారులు ఇస్తాం. అలాగే కేసీఆర్ యాక్టివ్ ద్వారా బీజేపీ కావచ్చు, బంగారు నుంచి మనకు చాలా మంది చాలా రకాలుగా భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా ఎక్కడ అన్ని విధాల సామాజికంగా సిటీ కాకుండా పనిచేయడంలో వేదికగా ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి రాజకీయ పరిహారం నుంచి అన్ని రకాలుగా వాళ్ళకు కూడా